హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరట్టు ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 గ్లాస్ పెసర్లు తీసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఎయిట్ అవర్స్ పాటు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్మా ప్రిపరేషన్ కోసమని ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ ఫ్రై అయ్యేంత లోపు ఒక 4 కప్స్ వాటర్ హీట్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలి, అలా అయితేనే పెసరట్టు ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పక్కకు పెట్టేసేయాలి. ఇలా లూజ్గానే చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, దోశ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత పెసరట్టు వేయాలి. ఇలా పెసరట్టు వేసిన తర్వాత పైనుండి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. కొంచెం కాలాలి. కొంచెం కాలిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉప్మా మొత్తం యాడ్ చేసుకోవాలి. మొత్తం పెసరట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అంతేనండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం కాలిన తర్వాత తీసేయాలి. చాలా ఈజీగా టేస్టీగా పెసరట్టు ఉప్మా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.